పెట్టాలి ఫోన్ అయితే ఈ లొద్దిమల్లి టెంపుల్ మనకి శ్రీశైలంలో నల్లమల ఫారెస్ట్లో ఉంటుంది. ఎందుకు ఇది స్పెషల్గా చెప్తున్నానంటే, ఇది సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే, అది కూడా తొలి ఏకాదశి రోజు మాత్రమే ఈ గుడి ఓపెన్ చేయడం జరుగుతుంది. మిగతా రోజులు అక్కడికి వెళ్ళడానికి కూడా వీలుండదు అని చెప్పారు. ఎందుకంటే ఈ టెంపుల్ మనకి అడవిలో కొండలు దాటుకొని లోయల్లో లోపల ఎక్కడో ఒక చిన్న గుహలో స్వామివారు ఉంటారు. అక్కడ 365 డేస్ ఓపెన్లో ఉండదు, ఒక్కరోజు మాత్రమే ఓపెన్లో ఉంటుంది. సో అందుకని మేము ఆ టెంపుల్ దర్శించుకోవడానికి మేము హైదరాబాద్ నుంచి తెల్లవారుజామునే స్టార్ట్ అయిపోయాము. అయితే మేము ఓవరాల్ నుంచి దాటేసిన తర్వాత కర్నూలు వెళ్ళే రూట్లో, శ్రీశైలం వెళ్ళే రూట్లో స్టార్ట్ అయ్యాము. అయితే ఇప్పుడు మేము వెళ్తున్నప్పుడు ఈ దారిలో దిండి ఈ బ్రిడ్జ్ ఒకటి కనిపించింది. మనకి హైదరాబాద్ నుంచి శ్రీశైలం 200 అలా చూపిస్తుంది. ఇక్కడ మేము వెళ్ళే దారిలోనే మార్నింగ్ 7:30కి అలా ఒక చోట ఆగి టిఫిన్ చేయడం జరిగింది. ఆ టిఫిన్ చేసిన తర్వాత మేము ఇలా నల్లమలకి ఫారెస్ట్కి వెళ్తున్నాం. ఇది చూసారు కదా, ఇక్కడ మనకి నల్లమల ఫారెస్ట్ అనే స్టార్టింగ్ రోడ్ అనమాట. కొండ కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనం ఘాట్ రోడ్ ఒకటి వస్తుంది. ఘాట్ రోడ్ నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత పైకి వెళ్తే ఇంక మొత్తం ఫారెస్ట్ ఏరియా అనమాట. కానీ ఈ ట్రిప్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు కూడా ఎప్పుడైనా నెక్స్ట్ ఇయర్ వీలున్నప్పుడు ట్రై చేయండి. ఎందుకు చెప్తున్నానంటే, మనకి రెగ్యులర్గా ఉండే ఆఫీస్ టెన్షన్స్ కానీ, బిజినెస్ టెన్షన్స్ కానీ, ఇంకా వేరే వేరే టెన్షన్స్ ఉంటాయి. ఇవన్నీ దాటుకొని ఒక రోజు లేదా 2 రోజులు మనం ఇలా వెళ్ళి ఆ ట్రెక్కింగ్ అనేది చేసి అడవిలో నడుచుకుంటూ వెళ్ళి ఆ వెళ్ళేటప్పుడు మనమే ఎక్స్పీరియన్స్ చేస్తాం ఆ కొండలు కానీ, లేకపోతే అక్కడ ఒక మనిషి కూడా వెళ్ళడానికి వీలు లేకుండా ఉంటున్న దారిలో మనం వెళ్ళాలి. చూసారు, ఇక్కడ మనం నల్లమల ఫారెస్ట్లో ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ ఈ రోడ్లో కోతులు ఇంకా చిన్న చిన్న వన్యప్రాణులు కనిపిస్తూ ఉంటాయి. మేము ఇక్కడ దగ్గరలో వచ్చేసాం. ఇది ఎలా అంటే, మున్ననూర్ అనే ఒక ఊరిలో మనం ఒక 10 to 20 కిలోమీటర్స్ ముందుకు వెళ్ళిన తర్వాత లొద్ది మల్లయ్య అనే స్పాట్ వస్తుంది. ఇక్కడ చూసారా, మా ఫ్రెండ్స్ మేము 4 మెంబర్స్ వెళ్ళాము. మేము 4 కలిసి వెళ్ళి మేము ముందు రోజే ఈ ట్రిప్కి సంబంధించిన అన్ని ఫ్రూట్స్ అయితే ఏంటి, కొంచెం స్నాక్స్ మిగతావన్నీ రెడీ చేసుకొని మార్నింగ్ వెళ్ళిపోయాము. ఇక్కడికి వెళ్ళిన తర్వాత మనకి మున్ననూరు తర్వాత ఒక 10 కిలోమీటర్స్లో ఇక్కడ మనం దిగుతాము. ఇక్కడ కార్ పార్కింగ్ చేసిన తర్వాత మనకి పోలీస్ వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళు చెప్తారు అక్కడ ఎటు వెళ్ళాలి ఏంటి అనేది, మనకు గైడెన్స్ ఇస్తారు. అయితే మేము దిగేసిన తర్వాత వీడియో తీసుకుంటూ వెళ్తున్నాము. అయితే ఈ టెంపుల్ ఎవ్రీ ఇయర్ మనకి అఫీషియల్గానే ఓపెన్ చేస్తారు. కాకపోతే కొన్నిసార్లు ఏమవుతుందంటే, శ్రీశైలంలోనే సలేశ్వరం అనే ఒక ట్రెక్కింగ్ స్పాట్, అది కూడా 1 year మాత్రమే ఓపెన్ అయ్యే టెంపుల్. ఇది కూడా 1 year ఓపెన్ అవుతుంది, లొద్ది మల్లయ్య. ఇట్లా వెళ్ళినప్పుడు ఏంటంటే, కొంతమంది తెలుసో తెలియకో వేరే జారి పడడం వల్ల కొంతమంది చనిపోయారని చెప్పి, వాళ్ళు అలా చనిపోవడం వల్ల ఇంకే ప్రాబ్లం రాకూడదని చెప్పేసి ఈ ట్రస్ట్ వాళ్ళు కానివ్వండి, గవర్నమెంట్ వాళ్ళు కానివ్వండి, అందరూ క్యాన్సిల్ చేసేస్తున్నారు. కానీ అన్అఫిషియల్గా మాత్రం ఇది రన్ అవుతుంది. ఇలా తెలుసున్న వాళ్ళు, దగ్గరలో ఉన్న వాళ్ళు, వీళ్ళు మాత్రమే వెళ్ళి దర్శించుకుంటున్నారు. అయితే ఇక్కడ మేము లోపలికి ఎంటర్ అయిపోయాము. ఆ మెయిన్ రోడ్డు కనిపించింది కదా, అక్కడ నుంచి మేము లోపలికి రైట్ సైడ్ వచ్చేసాము. ఇలా లోపలికి నడుచుకుంటూ వెళ్తే ఇక మొత్తం ట్రెక్కింగ్ స్పాట్. ఇక్కడ మనకి ఫోన్ సిగ్నల్స్ కూడా ఉండవు, ఫోన్ కాంటాక్ట్స్ కూడా ఉండవు. మనం లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడే మన వాళ్ళకి కాల్ చేసేసి మేము ఇలా లోపలికి వెళ్తున్నాము, సో మేము తిరిగి వచ్చిన తర్వాత కాల్ చేస్తామని చెప్పుకుంటే మనకి ఫోన్ టెన్షన్స్ కూడా ఉండవు. తర్వాత ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత ఇలా నడుచుకుంటూ వెళ్ళడం, అంటే రూట్ కూడా ఏమి ఉండదు. అంతకుముందు కొంతమంది నడిస్తే మనకు ఒక దారిలాగా కనిపిస్తుంది కదా, ఆ దారిలోనే వెళ్ళాలి. ఇక్కడ వీళ్ళందరూ మా ఫ్రెండ్స్ వెళ్తూ కొంచెం అరుస్తూ సౌండ్ చేస్తూ వెళ్తున్నారు. ఎందుకంటే అడవిలో వెళ్ళేటప్పుడు మనం కొంచెం సౌండ్ చేసుకుంటూనే వెళ్ళాలి కదా. జనాలు కనిపిస్తే మనం వాళ్ళతో పాటు వెళ్ళిపోవచ్చు. వాళ్ళు కనపడట్లేదు కాబట్టి మా వాళ్ళు ఓం నమః శివాయ అని కొంచెం సేపు నామాన్ని జపించడం, లేదు అంటే ఇలా అరుస్తూ వెళ్ళడం, లేదంటే కొన్ని కర్రలు పట్టుకొని వెళ్ళడం, ఇవన్నీ చేస్తూ వెళ్తున్నాము. ఇక్కడ మనకి ఆ కర్రలు కూడా కొంచెం హెల్ప్ చేస్తాయి. ఎందుకంటే మనకి ప్రతి చోట వెళ్ళే రూట్ అనేది ఫ్లాట్గానే ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేయలేము. కొన్ని చోట్ల ఏంటంటే డౌన్గా ఉండొచ్చు, లేకపోతే స్లోప్ ఎక్కువ ఉండొచ్చు. సో అలాంటప్పుడు మనకి చేతిలో ఒక కర్ర ఉండడం అనేది చాలా మంచిది.
ఇక్కడ చూసారా మా ఫ్రెండ్ వీడియో తీస్తున్నా అని చెప్పేసి వెనక్కి తిరిగి చూస్తూ కొంచెం అల్లరి చేస్తూ వస్తున్నాడు. వెనక్కి వీళ్ళు మా ఫ్రెండ్స్. మేము వచ్చిన తర్వాత మా వెనక్కి ఇంకొంతమంది స్టార్ట్ అయ్యారు. సో మేమందరం గ్రూప్గా వెళ్తున్నాము. మీరు కూడా నెక్స్ట్ టైం ఇలా ప్లాన్ చేసినప్పుడు ఒక్కళ్ళు మాత్రం వెళ్ళకండి, ఎందుకంటే ఒక గ్రూప్గానే వెళ్ళండి. అడవుల్లో వెళ్ళేటప్పుడు ఒక గ్రూప్గా వెళ్తేనే సడన్గా ఏవైనా వచ్చినా, అంటే ఇవి వస్తాయని కాదు, ఏవైనా వచ్చినా కానీ మనకు గ్రూప్గా ఉంటే ఏంటంటే వచ్చిన జంతువులు కూడా భయపడి వెనక్కి వెళ్ళిపోతాయి. చూడండి ఇక్కడ మా వాళ్ళు కర్రలు పట్టుకొని వస్తున్నారు. ఇక్కడ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఒక లోయ కనిపిస్తుంది. ఆ లోయ మీకు చూపిస్తాను, మీరు కూడా చూసి అసలు ఎక్స్పీరియన్స్ చేయండి. చూసారా ఇక్కడ ఇదంతా మనం నిల్చుంటే ఎంత గాలి వస్తుందో చూడండి. ఆ గాలి చూస్తేనే మీకు అర్థమవుద్ది, అంటే మనం ఎంత హైట్లో ఉన్నామో చూడండి. ఆ లోయ అనేది చాలా కిందకు ఉంటుంది, సో అందుకనే మనకి గాలి అనేది హెవీగా వస్తుంది. సో ఇలాంటి చోట మనం ఫొటోస్ సెల్ఫీస్ తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగానే తీసుకోవాలి. కొంచెం స్కిప్ అయిందంటే ఇంకా అంతే సంగతులు. చూసారా ఇంకా ఇవన్నీ కూడా పెద్ద పెద్ద వృక్షాలు అన్నమాట. చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా ఎంత పెద్ద పెద్ద వృక్షాలు. అయితే ఈ ఫారెస్ట్లోకి వెళ్ళేటప్పుడు కనీసం వాటర్ బాటిల్ కూడా తీసుకెళ్ళనివ్వలేదు, ఎందుకంటే మనం అన్ని ప్లాస్టిక్ బాటిల్స్ తీసుకెళ్తాం కదా. ఆ ప్లాస్టిక్ బాటిల్స్ మనం అడవుల్లో వేయడం వల్ల చెత్త ఎక్కువడం, లేకపోతే ఇంకా కొన్ని జంతువులు కూడా అవి తింటూ ఉంటాయని చెప్పేసి లోపలికి వెళ్ళలేదు. అందుకని స్టీల్ బాటిల్లో వాటర్ పట్టుకుంటే మనకి అలౌ చేస్తారు, లేదు అంటే మనకి వాటర్ బాటిల్ తీసుకెళ్ళడానికి లేదు. ఇక్కడ చూడండి కొంచెం నడిచిన తర్వాత ఇంకా డౌన్ దిగడం, మనం కొంచెం కిందకి నడుచుకుంటూ వెళ్ళడం ఇలానే ఉంటుంది. రండి, మీరు అన్ని కవర్ అవుతున్నారు, నేనే కవర్ అవ్వట్లేదు. ముందు నడిచేస్తున్నాను, మా ఫ్రెండ్స్ కొంచెం స్లోగా నడుస్తున్నారు. వాళ్ళ కోసం నేను వెళ్తూ ముందుకు కొంచెం వెళ్ళిన తర్వాత నా వెనక వచ్చేవాళ్ళని, లేదు నేను వెనక ఆగిపోతే నా ముందు వెళ్ళేవాళ్ళని ఇలా వీడియో తీస్తూ కంటిన్యూ చేశాను. వీడియోస్ తీయొద్దు అంటున్నారు వీడియో ఆయన తీయొద్దు అంటున్నారు. వచ్చిన వాళ్ళు చూసుకొని వెళ్ళిపోవాలి, కానీ మనం రెగ్యులర్గా ఇలాంటి వాటర్ ఫాల్స్ ఎంజాయ్ చేస్తాము. మీరే చూడండి. అంటే ఇవి పెద్ద పెద్ద వాటర్ ఫాల్స్ అని నేను చెప్పడం లేదు, మన బిజీ లైఫ్లో ఇవి కొంచెం మనకి హ్యాపీనెస్ ఇస్తాయని నేను చెప్తున్నాను. అక్కడ వెళ్తున్నా కదా పర్సన్, ఆ వాటర్ నేను నడుస్తున్నప్పుడు కొంచెం కాలు స్లిప్ అయింది. అంటే రెగ్యులర్గా వాటర్ వెళ్తూ ఉంటాయి కదా, అది కొంచెం పాకుడు పట్టడం వల్ల జారుతూ ఉంది. సో అందుకని ఆ స్టోన్ని పట్టుకొని మనం వెళ్తే జాగ్రత్తగా వెళ్తాము. ఇప్పుడు చూసారు కదా ఈ వాటర్ ఎక్కడ వస్తుందో నేను మీకు తర్వాత కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత చూపిస్తాను. ఇప్పుడు మనం పైన ఉన్నామన్నమాట. ఆ వాటర్ ఫాల్స్ దాటేసిన తర్వాత మనకు కొంచెం ఓపెన్గా చాలా ప్లేస్ ఉంది, అంటే ఇక్కడ ఫొటోస్ దిగడానికి కొంచెం కూర్చోడానికి కూడా బాగుంటుంది. ఏకదాటిగా నడవలేము కదా, కొంచెం ఆగి నడిస్తేనే మనం వెళ్ళగలం. మా ఫ్రెండ్స్ అయితే చాలా చోట్ల కూర్చున్నారు. చూసారా చెట్ల నుంచి ఎలా వస్తున్నారో. మనమే నడవలేము అని అనుకుంటున్నాము. ఇక్కడ చూడండి, ఇది హైట్లో ఉంది. ఇందాక మనం వాటర్ ఫాల్స్ దగ్గర వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ అనేది అలా కిందకి వెళ్ళి ఇక్కడ జూమ్ చేస్తే టెంపుల్ పర్సన్స్ కనిపిస్తారు. సో ఆ వాటర్ అనేది అక్కడికి వెళ్తుంది. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళాలి. మనం అంత హైట్లో ఉన్నాము, ఆ డౌన్లోకి వెళ్ళి అక్కడ గుహలో స్వామివారిని దర్శించుకోవాలి. భయం అనిపిస్తుంది. అయితే మేము మధ్య మధ్యలో ఈ కొండ ఇలా వీడియో తీయడం జరిగింది. ఈ వీడియోలో కనిపించేది మీకు కొంచెం మాత్రమే, కానీ అక్కడికి వెళ్ళి మనం చూస్తే ఆ నిజమైన ఫీల్ని ఎంజాయ్ చేస్తాము.
ఇక్కడ వీళ్ళు దర్శనం చేసుకొని మనకి రిటర్న్ అవుతున్నారు. మనం చూడండి ఇక్కడ కిందకి వెళ్తున్నాం. ఇక్కడ రూట్ అనేది ఉండదని చెప్పాను కదా, చూసారా ఒకటే రూట్. మనం ఏ రూట్లో అయితే వెళ్తామో అదే రూట్లో రావాలి. ఎందుకంటే వేరే రూట్ చేయడానికి ఇది రెగ్యులర్గా వెళ్ళే టెంపుల్ కాదు కదా. ఆ రోజు మాత్రమే మనకి ఎవరు పోలీస్ యంత్రాంగం కానీ లేకపోతే పూజారులు కానీ అదే రోజు వస్తారు. పొద్దున్నే వాళ్ళు వెళ్ళిన దారిలోనే కొంతమంది వెళ్తారు. సో ఆటోమేటిక్గా ఒక 10-20 మెంబర్స్ నడిచారు అనుకోండి, మనకు ఒక రూట్ ఏర్పడుద్ది కదా. సో దాంట్లోనే నడుస్తున్నారు. ఇంక ఇలా రాళ్ళు కొంచెం ఈ చెట్ల మధ్యలోంచి మనం వెళ్ళాలి. ఇలా నేలలాగా ఉంటే పర్లేదు. నేను ముందు వెళ్తూ మా ఫ్రెండ్స్ కోసం ఆగుతూ వీడియో తీస్తూ కంటిన్యూ చేశాను. అయితే మనం పైనుంచి ఇక్కడ కిందకు వచ్చేసాం. చూడండి కిందకు వచ్చేసిన తర్వాత ఇది స్వామివారి టెంపుల్. అక్కడ కనిపించేది ఓం అనే సింబల్. ఇందాక నేను మీకు పైన వాటర్ ఫాల్స్ వస్తాయని చెప్పాను కదా, అక్కడ కొండపైన వాటర్ ఫాల్స్ అనేవి అక్కడ స్టార్ట్ అయితే ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా, ఇక్కడికి వచ్చి చిన్న కొలం లాగా ఉంటుంది. సో ఇక్కడ వచ్చిన తర్వాత స్నానాలు చేసేవాళ్ళు స్నానం చేసుకొని అక్కడ వాటర్ ఫాల్స్ పడుతున్నాయి కదా, వాటర్ పడుతున్నాయి కదా, అక్కడికి వెళ్ళైనా చేయొచ్చు, ఇక్కడైనా చేయొచ్చు. ఇంకొక గ్రూప్గా వస్తే మాత్రం మీ జర్నీ చాలా బాగుంటుంది. ఇక్కడ స్నానాలు చేసేసి అక్కడ కొబ్బరికాయలు ఉంటాయి, మీకు కావాలి అంటే తీసుకొని స్వామివారిని దర్శించుకొని రావచ్చు. చూడండి ఆ వాటర్. మేమైతే వెళ్ళాము, స్నానం చేద్దామని చూసాం కానీ మేము అప్పటికి స్నానం చేసి వెళ్ళాము. అందులోనూ ఇంకా క్రౌడ్ ఎక్కువైపోతుందేమో అని మేము స్నానం చేయలేదు. జస్ట్ కొబ్బరికాయలు తీసుకొని వెళ్ళాము. ఎందుకంటే మనం ఇక్కడే ఉండి లేట్ చేసామనుకోండి ఎప్పుడైనా సరే మనం కిందే ఉండిపోతాం. పైన క్రౌడ్ ఎక్కువైపోయిందంటే మనల్ని పైకి ఎక్కలేము, వాళ్ళు కిందకి దిగలేరు. సో అప్పుడు మనకి జర్నీ లేట్ అయిపోతుంది. ఇలాంటప్పుడు ఏంటంటే మనం ఈ జర్నీ ఒకటే పెట్టుకున్నప్పుడు ఏంటంటే ఎంతసేపు అయినా ఇక్కడ కూర్చోవచ్చు మనం. కానీ మనకి దీని తర్వాత ఇంకా మేము శ్రీశైలం వెళ్ళాలని అనుకున్నాము. సో ఇక్కడ లేట్ అవ్వకూడదని చెప్పి మేము కొంచెం ఆ నీళ్ళలోనే తలపై నీళ్ళు చల్లుకొని వెళ్ళాము. స్వామివారిని దర్శించుకున్నాము. మేము ఆ స్వామివారిని అయితే దగ్గరగా వెళ్ళి టచ్ చేయడం కూడా జరిగింది. వెంటనే మేము పైకి వెళ్ళిపోయాము. ఆ రోజు లక్కీగా వెదర్ కూడా కూల్గా ఉంది, వర్షాలు ఇవన్నీ ఏం లేవు. ఇంకా మనకి వర్షం పడి ఉంటే కనుక ఆ దారిలో నడవడం అనేది మనకి స్లిప్ అయ్యేది. లక్కీగా అలా ఏం పడలేదు. ఇక్కడ చూడండి ఓమన్ ఉంది కదా, ఇక్కడ కొంచెం మనం ముందుకు వెళ్తే స్వామివారు కనిపిస్తారు. మీకు చూపిస్తాను ఒక నిమిషం. నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు అంతకుముందు ఉన్న సౌండ్స్ వినిపించకూడదని చెప్పి నేను ఆపేయడం జరిగింది. కానీ అక్కడ ఆ గుహలో మొత్తం ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఇది ఒక్క మంత్రమే అక్కడ వినిపిస్తుంది. ఎందుకంటే అది ఆఫ్ చేయకపోతే నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు మీకు అర్థం కాదు. ఇక్కడ చూడండి నందీశ్వరుడు కనిపిస్తున్నారు కదా, శివుడికి ఆపోజిట్లో నందీశ్వరుడు. అక్కడ వీడియోస్ కూడా ఎక్కువ తీయనివ్వరు. మనం కెమెరా ఆన్ చేసి ఇలా చేతిలో పట్టుకొని నిలిచిన కొంతమంది తీస్తున్నారు డైరెక్ట్గానే. అక్కడ కానిస్టేబుల్ ఉంటే ఒక్కొక్కసారి మొబైల్ లాక్కుంటున్నారు, కొంతమందిని మాత్రం పట్టించుకోవట్లేదు. అందుకని ఇక్కడ క్లియర్గా తీయలేదు. అదిగోండి ఇక్కడ లొద్ది మల్లయ్య అనే ఇక్కడ వెలిసాడు అని చెప్పేసి చెప్తున్నారు. ఇది తొలి ఏకాదశి రోజు మాత్రమే ఓపెన్ చేస్తారంట. ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ మనం కొంచెంసేపు ఇక్కడే కూర్చొని ఆ నేచర్ని ఎంజాయ్ చేసాము. మీరు చూడలేదు, ఈ కనిపించే ఈ కొండలు ఎక్కడ చూసినా కానీ మీకు తేనెపట్లే ఎక్కువ ఉన్నాయి. చాలా అంటే మనం కౌంట్ చేస్తే కొన్ని వందల తేనెపట్లు ఉంటాయి. అంటే ఇది ఎవరు ఉండరు కదా, ఇంకా అడవిలోనే ఉంటుంది కాబట్టి తేనెపట్టు అనేది బాగా పట్టేస్తుంది. అవి ఇంకా ఎప్పుడు తీస్తారని మనకి తెలియదు. ఇక్కడ చూడండి వాటర్ ఎలా వస్తున్నాయి. సో ఇలానే మీరు కూడా నెక్స్ట్ ఇయర్ వీలుంటే మీరు కూడా మీ ఫ్రెండ్స్తో మళ్ళీ ఫ్యామిలీస్ని తీసుకొస్తారా అనేది మీ ఇష్టం. ఎందుకంటే ఇలాంటి చోటుకి వచ్చేటప్పుడు మనం ఫ్యామిలీస్తో వస్తే ఇబ్బంది పడతాం. ఎందుకంటే వాళ్ళు నడవలేకపోవచ్చు, పిల్లలు ఉంటారు.
వాళ్ళకి కావాల్సిన నీడ్స్ కూడా చూసుకోవాలి కదా. సో ఫ్రెండ్స్తో వస్తే ఏంటంటే కొంచెం ప్రాబ్లం ఉన్నా కానీ మనం మూవ్ ఆన్ అయిపోతాము. ఇక్కడ చూడండి మా వాళ్ళు దర్శనం చేసుకొని కూర్చున్నారు. నేను ఈ కొండ మొత్తాన్ని ఒకసారి వీడియో తీద్దామని ఇలా తీశాను. నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను కానీ నేను ఫీల్ అయిన ఆ ఫీలింగ్ అనేది మీకు వీడియోలో నేను ఇంకా ఎక్కువ చెప్పలేదు. ఎందుకంటే అది అక్కడికి వెళ్ళి మనం చూస్తేనే తెలుస్తుంది. నెక్స్ట్ ఇయర్ మీరు కూడా ప్లాన్ చేయండి. ఏప్రిల్లో వచ్చేసి సలేశ్వరం అనే ఒక ఏరియా ఓపెన్ చేస్తారు. అది కూడా సేమ్ ఇలానే శ్రీశైలంకి దగ్గరలోనే ఉంటుంది. బట్ దీనికంటే మించి ఉంటుంది అని చెప్పారు. అది ఇంకా ఇది ఒక కొండ ఎక్కి దిగాం మనం. అదైతే ఒక 2 కొండలు ఎక్కి కిందకి దిగి దర్శనం చేసుకుని రావాలి. ఇది వచ్చేసి జూలైలో తొలి ఏకాదశి వస్తుంది కదా, అప్పుడు ఓపెన్ చేస్తారు. సలేశ్వరం ఏంటంటే మనకి చైత్ర పౌర్ణమిలో ఏప్రిల్ మంత్లో ఓపెన్ చేస్తారు. ఇక్కడ చూడండి మనం పైకి వచ్చేసాము దర్శనం చేసుకొని. ఈ కింద స్నానాలు చేసి దర్శనంకి వెళ్తున్నారు. మీరు చూడండి కింద ఉన్నారు వాళ్ళంతా. మళ్ళీ మేము పైకి వచ్చేసాము ఎందుకంటే మేము ఇక్కడ నుంచి శ్రీశైలంకి వెళ్ళాలని ప్లాన్ వేసాము. ఇది పైనుంచి తీసినప్పుడు వ్యూ ఇది. శ్రీ లద్ది మల్లయ్య టెంపుల్ చూసారు అక్కడ ఉంది కింద. ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత మేము మళ్ళీ చిన్నగా నడుచుకుంటూ అక్కడ కొన్ని ఫొటోస్ తీసుకుంటూ అలా వెళ్ళిపోయాము. మాది అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత మేము శ్రీశైలంకి స్టార్ట్ అయ్యాము. సో మీరు కూడా నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేయండి. మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మనకి యూట్యూబ్లో చాలా ఛానల్స్లో చాలామంది ఇన్ఫర్మేషన్ ఉంటుంది. బట్ ఏదైనా మీరు టూర్కి వెళ్ళే ముందు దానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం వీడియోస్ చూసి ఎక్కడ వెళ్ళాలి ఎలా వెళ్ళాలని ప్లాన్ చేసుకొని రండి. మీకు ఈ వీడియో నచ్చితే కంపల్సరీ ఇది అందరికీ షేర్ చేయండి. నేను రీసెంట్గానే స్టార్ట్ చేశాను. ఇది మీరు షేర్ చేయడం వల్ల నాకు ఇంకొంచెం వీడియోస్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో నెక్స్ట్ ఇయర్ వీలుంటే మళ్ళీ అందరం కలుద్దాం. థ్యాంక్ యూ.